15వ అధ్యాయంలో బుధలోకం చెప్పుకుంటున్నాం. అంటే సాక్షాత్తు బుధలోకం అంటే బుధుడికి సంబంధించింది, అంటే బుద్ధికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. అంటే బుధ గ్రహం, మనకి నవగ్రహాలలో ఒక గ్రహము బుధ గ్రహం ఉంది. అంటే ఈ బుధ గ్రహము అనుగ్రహం మనకు గాని ఉన్నట్లయితే జ్ఞానం బాగా కలుగుతుంది. అంటే ఏది మంచి విషయమా ఏది చెడ్డ విషయమా అనేది మనకి తెలుస్తుంది. అంటే మనకి తెలియక కొన్ని అనేకమైనటువంటి చెడ్డ విషయాల్లోకి మనం వెళుతూ ఉంటాము. ఈ వెళ్ళడం వల్ల మనము అంటే మామూలుగా ఇహలోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి మనకి, కానీ జ్ఞానం అనేది పట్టుకున్నప్పుడు జ్ఞానముల వైపు వెళ్ళాలంటే అవి ఉండకూడదు. అంటే ఈ కాశీలో ఈ బుద్ధుడు ఎవరు, అసలు ఈయనకు ఒక లోకం ఎలా వచ్చింది, ఆయన వృత్తాంతం గురించి మనం చెప్పుకుంటున్నాం. శివశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఆయన సప్తంపురి మోక్షయాత్ర చేస్తూ హరిద్వార్లో చనిపోయినటువంటి ఆయన యొక్క దివ్య ఆత్మని విష్ణు దూతలు అనేక లోకాలకి తీసుకొని వెళుతున్నారు. అలా తీసుకొని వెళుతూ ఇప్పుడు ఈ యొక్క బుధలోకానికి తీసుకుని వచ్చారు. ఈ బుధలోకానికి తీసుకురాగానే అది ఎలా ఉందంటే ఆయనకి చాలా ఆనందకరంగా, ఏదో తెలియని ఆనందం, అంటే ఒక నాలెడ్జ్ కనబడింది ఆయనకి. దేవతలకు గురువైనటువంటి ఎవరు ఈ బుధుడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, అనేక కార్యాలకు మనకు మూలార్థాలు తెలుస్తాయట. అంటే మనకి ఏదో ఒక పని జరుగుతుంది అనుకోండి, దాని వెనక ఉన్న పరమార్థం ఏమిటి, ఇది చెయ్యాలా వద్దా అని తెలుస్తుంది. అంటే మనము ఇప్పుడు కాశీలో వచ్చాం కాబట్టి ఈశ్వర పరమైనటువంటి జ్ఞానం మనకు వచ్చింది అనుకోండి, అంటే మన కాశీ వచ్చామంటే 199 పాళ్ళు మనము ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానాన్నే పట్టుకోవాలి. ఇక మిగతా ఏ విషయాలు మనకు వినబడుతూ ఉంటాయి, అయినప్పటికీ ఒక నమస్కారం పెట్టి వాటిని వదిలేసుకుంటూ ఉండాలి. అలా వదులుకోకపోతే మళ్ళీ మనం మోక్షాన్ని పోగొట్టుకుంటాం. కాశీ వచ్చామంటే విశ్వనాథుడి అనుగ్రహంతో వచ్చాము, కాలభైరుడి అనుగ్రహంతో కాశీ వచ్చాం. అంటే వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మనల్ని గమనిస్తున్నారు. ఇప్పుడు అటువంటి సాక్షాత్ కాశీలో ఉన్నటువంటి దేవతలు మనల్ని గమనిస్తున్నప్పుడు మళ్ళా మనము వాళ్ళ చూపు నుండి దూరం కాకూడదు. అయితే దేవతలకు గురువైనటువంటి దేవగురు బృహస్పతి ఉంది కదా, ఈ యొక్క బృహస్పతి యొక్క భార్య తారాదేవి అని ఉండేదన్నమాట. ఈ తారాదేవి అంటే చంద్రుడు చాలా చాలా అందంగా ఉంటాడు. ఎందుకు చంద్రుడు చాలా చాలా అందంగా ఉంటాడంటే ఆ చంద్రుడి యొక్క సమస్త విశ్వానికి మనస్కారకుడు ఆయన. ఆయన అమృతం ఆయన దగ్గరే ఉంటుంది. అమృతం ఆయన దగ్గరే ఉందనుకోండి, ఆనందము చాలా ఉప్పొంగి వస్తుంది. మనకు కూడా చూడండి, మనకి నచ్చినటువంటి ఒక మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి, లేదా మనకి ఆడవాళ్ళకైతే చెప్తున్నాను, మంచి బట్టలు మంచి నగలు వేసుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండా ముఖంలో ఒక ఆనందం కనబడుతూ ఉంటుంది. ఇవాళ చక్కగా ఉన్నాను అని ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది. అంటే ఈ ఆనందమే చంద్రుడు అన్నమాట. అంటే మనం ఒక్కొక్కరిని చూస్తుంటే మనకు కూడా చాలా ఆనందం కలుగుతుంటుంది చూడ్డానికి. అంటే ఇలాంటి చంద్రుడు మోహిస్తాడు, జనాలందరినీ ఏం చేస్తాడంటే మాయ చేస్తూ ఉంటాడు. అలాంటి చంద్రుడు ఏం చేస్తాడంటే ఈ తారాదేవి కూడా పాపం ఆయన మోహంలో పడిపోయింది. అలా పడిపోయినప్పుడు ఇది ఒక ధర్మ కార్యం కాదు కదా. ఇలా అయినప్పుడు ఈ అధర్మ కార్యానికి దేవతలు దేవ ఋషులు చంద్రునికి అనేక విధములుగా హితములు చెప్పారు. ఓ చంద్ర, నువ్వు ఇలా ఉన్నావు, ఇది పొరపాటు, ఇలా చేయకూడదు అని చెప్పారు. దేవతలు దేవ ఋషులు చేసిన ఈ యొక్క హితమును ఈ యొక్క చంద్రుడు పెడచెవిని పెట్టాడు. ఈ పెడచెవిని పెట్టేటప్పటికి ఇక చేసేదేమి లేక ఈ దేవతలందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వర, ఈ యొక్క మీ చంద్రుడు, ఎందుకంటే ఈశ్వరుడు నెలవంకలో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడికి అంటే చంద్రుడికి ఎందుకు అంత యొక్క తేజస్సు వచ్చిందంటే ఈశ్వరుడు తలలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి అంత శక్తి వచ్చింది. కాబట్టి ఈశ్వర, మీకు చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మీ చంద్రుడికి పని చేస్తున్నాడు అని దేవతలందరూ వెళ్ళి చంద్రుడికి ఈ చంద్రుడి మీద చెప్పారు. దేవతలు దేవ ఋషులు ఈశ్వరుడే ఈ యొక్క కామాగ్ని చల్లగచ్చగాడు అని చెప్పారు. అధికార గర్వంతో ఉన్నటువంటి ఈ చంద్రుడు పశుపతి అయినటువంటి ఈశ్వరుడి మాట కూడా వినలేదు. ఈశ్వరుడు వచ్చి చంద్రాను చేస్తున్నది తప్పు అని చంద్రదేవునికి చెప్పినప్పటికి కూడా ఈ చంద్రదేవుడు ఈ యొక్క పట్టించుకోలేదు. ఈ అధికార గర్వంతో ఉన్నటువంటి ఈ చంద్రుడు ఈశ్వరుడు చెప్పినటువంటి మాటలను కూడా వినలేదు. అయితే మహాదేవునికి చంద్రదేవునికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగింది. అంటే చంద్రుడికి చాలా తపశక్తి ఉంది అప్పటికి. కాబట్టి చంద్రుడికి ఆ యొక్క శక్తితో
ఈశ్వరుడితో యుద్ధం చేసే స్థాయికి ఈ చంద్రుడు వెళ్ళడం జరిగింది. అయితే ఇక జరిగేది ఏమీ లేక ఈ చంద్రుడి యొక్క మహాదేవుని యొక్క యుద్ధాన్ని బ్రహ్మదేవుడు ఆపే ప్రయత్నం చేశాడు. ఈ బ్రహ్మదేవుడు ఎందుకంటే దేవతలందరూ ఋషులు మునులు అందరూ ఈశ్వరుడి పక్షాన ఉన్నారు, ఒక్క చంద్రుడి పక్షాన మాత్రము ఈ యొక్క బ్రహ్మదేవుడు మాత్రం ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మదేవునికి మనవడు అవుతాడు చంద్రుడు, కాబట్టి ఈయన పక్కన ఉన్నాడు. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు కలుగ చేసుకుని, ఓ చంద్ర నువ్వు చేసినది తప్పు, కాబట్టి ఈ తారాదేవిని మనము బృహస్పతికి అప్పచెప్పాలని చెప్తాడు. అనగా దేవతలందరూ మహాదేవుడు చేశారు. అంటే మహాదేవుని చంద్రుని మధ్య యుద్ధము భయంకరంగా ఉంది. ఈ యుద్ధంలో అస్త్రములతో బ్రహ్మాస్త్రములతో ఒకరి మీద ఒకరు బ్రహ్మాస్త్రాలు వేసుకుంటున్నారు. అలా ఆ అస్త్రాలతో భూమండలం అంటే బ్రహ్మ సృష్టించినటువంటి ఈ సృష్టికి మనకి తెలుసు బ్రహ్మాస్త్రం వేసిందంటే నాశనం అవుతూ ఉంటుంది. అలాంటి నాశనం నుంచి స్వయంగా బ్రహ్మదేవుడు స్వయంగా రక్షించాడు. అప్పటికే ఈ యొక్క తారాదేవి గర్భవతి అయి ఉండడం వల్ల ఒక పుత్రుడు కూడా జన్మించాడు. ఈ పుత్రుడు ఎవరి కొడుకు అనగా ఈ యొక్క చంద్రుని కుమారుడు అని చెప్పారు. ఈ యొక్క బ్రహ్మదేవుడు ఆ పుత్రుడికి ఒక నామకరణం చేశాడు, బుధుడు అనే నామకరణం చేశాడు. ఆ యొక్క పిల్లవాడు కాశీ వచ్చాడు, ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేశాడు. అంటే పుట్టిన ఆ బాలుడు బ్రహ్మదేవుని యొక్క మాట విన్నందుకు ఆ బాలునికి బుధుడని నామకరణం చేశారు. నీవు బుద్ధికి సంబంధించిన జ్ఞానానికి అధిపతిని కాగలవని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అలాంటి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అనేక వరములు పొందిన ఆ బాలుడు గొప్ప తేజస్సును పొందాడు. ఎవరు? బుధుడు. కొంతకాలం తర్వాత ఆ బాలుడు బ్రహ్మదేవుని అనుమతితో చంద్రుని అనుమతితో కాశీ వారణాసికి వచ్చాడు, ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే బుధుడు ఈ అవిముక్త క్షేత్రానికి వచ్చినప్పటికీ తన సమస్త పాపముల నుండి దోషము నుండి విముక్తిని పొందిన ఆనందాన్ని అనుభవించాడు. ఎప్పుడైతే ఈ బుధుడు ఇక్కడికి వచ్చాడో అంటే అక్కడ తన వృత్తాంతంలో కొంచెము తల్లి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ కాశీ వచ్చాడో ఈ వారణాసికి వచ్చాడో ఆ బుధుడు అనుకుంటున్నాడు, నా సమస్త పాప దోషముల నుండి నివృత్తి కలిగింది, ఈ కాశీ నా మనసుకి చాలా ప్రశాంతతను ఏర్పరిచింది అని ఆ బుధుడు అనుకుంటున్నాడు. ఇంతయు విశ్వనాథుని కృప, కాశీ క్షేత్ర మహిమ, కాశీలో ఉన్నటువంటి 47,000 కోట్ల శివలింగముల నుండి ప్రవహిస్తున్న అమృత వాహిని వల్ల ఈ కాశీ ఇంత గొప్పగా ఉంది. అంటే ఒకనొకరు అనుకుంటారు కాశీలో గంగ ప్రవహించట్లేదు, కాశీలో ప్రవహిస్తుంది 47,000 కోట్ల శివలింగము నుండి వస్తున్నటువంటి అమృతం ప్రవహిస్తుంది. అందుకే కాశీలో గంగ గొప్పది. మిగతా దగ్గర కూడా గంగ ఉంది, 2,500 కిలోమీటర్ల గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మన అసీ నది నుంచి వరుణా నది వరకు మధ్యలో ఉన్న గంగమ్మకి సాక్షాత్ ఎంతో గొప్పది. అంటే 33,000 కోట్ల దేవతలు ఆ గంగా మాతకు రక్షగా ఉంటారట. ఇంకా చెప్పాలంటే మన ఈశ్వరుడు నీలము రంగులో ఉంటాడు కదా, ఆయన నీలమే ఈ కాశీ గంగమ్మ అంటారు. అంటే ఇది గంగ. అంటే ఈ వచ్చినటువంటి బుధుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఎక్కడ ప్రతిష్ఠించాడంటే మనందరికీ తెలుసు, ఆత్మవీరేశ్వర్ మందిరం వెళ్ళారు కదా, ఆత్మవీరేశ్వర్ మందిరంలో బుధేశ్వర్ మంగళ లింగం ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది ఆ లింగము, అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ యొక్క బుధుడు 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరములు? 10,000 సంవత్సరాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10,000 సంవత్సరములు తపస్సు చేసి కాశీ వచ్చిన ఆ బుధుడు ఘోరాతి ఘోరంగా 10,000 సంవత్సరాలు చేయగా ఈశ్వరుడు ప్రసన్నమయ్యాడు. అంటే ఒక్కొక్కరికి ఈశ్వరుడు త్వరగా వస్తాడు, ఒక్కొక్కరికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే పూర్వజన్మ జ్ఞానం అనేది బాగా ఉండి ఉంటే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తారు. మనం అగ్నిదేవుడిని చూసాము, ఆ అగ్నిదేవుడు 2 సంవత్సరాలు పూజ చేశాడు. ఆయన 2 సంవత్సరాలకే అగ్నిదేవుడిగా వరం పొందాడు. కానీ ఈయన మాత్రము 10,000 సంవత్సరాలు సమయం పట్టింది. ఎప్పుడైతే ఈ యొక్క ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడో
అంటే దేవతలు దర్శనం ఇచ్చినప్పుడు మనం ఎందుకో వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక స్థుతిని చేస్తాం కదా. మీరే అట్లా ఇక్కడ ఈ బుధుడు ఏం చేస్తున్నాడంటే, ఓ దేవాతి దేవా, ఓ పవిత్ర ఆత్మ, అంటే నీవు దేవతలందరికీ దేవుడివి, నీవు ఆత్మలన్నింటికి పవిత్ర ఆత్మవు. సమస్త జ్యోతులు ఉన్నాయి కదా, ఈ సమస్త జ్యోతులలో కల్లా గొప్ప జ్యోతివి నీవే అని అంటున్నాడు. సమస్త విశ్వముకు నీకు భేదము లేదు. నా కంటికి కనబడుతుంది, ఇక్కడ ఇంతమంది కనబడుతున్నారు, వీరంతా విశ్వము, కానీ వీరందరూ నీలోనే ఉన్నారు, వీరంతయు నీవే అనుకుంటున్నాడు. అంటే ఒకానొక సందర్భంలో శుక్రాచార్యుడు ఒక యుద్ధంలో ఉన్నప్పుడు ఆయనకున్న మృత సంజీవిని దాంతో రాక్షసులందరినీ బతికిస్తున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ఆ యొక్క శుక్రాచార్యుని మింగేస్తాడు, కడుపులో ఉదరంలోకి వెళ్ళిపోతాడు. ఉదరంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ శుక్రాచార్యుడికి బయట ఏముందో అవన్నీ లోపల కనబడుతుంది. అంటే అప్పుడు శుక్రాచార్యుడు అనుకుంటాడు, సమస్త విశ్వము నీ యొక్క ఉదరములోనే ఉంది. ఇది నిజం. మనం కూడా చూడండి, మన చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా తిన్నారనుకోండి, అబ్బా నీ పొట్టరా, మొత్తం అంతా నీ పొట్టలోనే ఉందిరా అంటామా? అంటే ఇది నిజం. ఎందుకంటే కొన్ని సామెతలు కానీ కొన్ని మాటలు కానీ పెద్దవాళ్ళు ఇవి ఎక్కడో మూలం ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు ఇవి. అంటే ఆ ఈశ్వరుడు యొక్క ఉదరం లాగా ఉందన్నమాట. అంటే అనేక రూపాలుగా కనబడుతున్న అన్ని రూపాలకు రూపాతీతుడివి. అంటే ఇదిగో ఇంతమంది కనబడుతున్నారు నాకు ఇక్కడ, కానీ వాళ్ళంతా ఒకటే. వాళ్ళంతా ఇక్కడ ఉన్నది పంచభూతాలు పక్కకి వెళ్ళిపోయానుకో ఆత్మ, ఈ ఆత్మలన్నీ కలిస్తే ఒక ఆత్మ అని చెప్తున్నాడు. సర్వ కార్యాలకు సర్వకర్తవు నీవే, అంటే అనేక కార్యాలు ఉన్నాయనుకోండి, ఆ కార్యాలకు కర్తవు నీవే అంటున్నాడు. అన్ని ఆత్మలకు ఒక శివాత్మవి నీవే, అలాగే అన్ని జ్ఞానములకు అధిపతి. అంటే మనకి ఎన్నో జ్ఞానాలు ఉంటాయి, 4 వేదాలు ఉన్నాయి, మనకి ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ వీటన్నింటిలో కల ఈ జ్ఞానమే అంటున్నాడు. అన్ని కారణాలకు కారణమైన వాడివి, సర్వ కారకుడు నీవే, సమస్త దయా పాత్రుడివి, దయాళుడివి నీవే. మా అందరి యందు కాశీకి మనము మహా పాపాలు చేసిన వాళ్ళని కూడా కాశీ రాణిస్తాడట. కాశీ రానిచ్చి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడట ఈశ్వరుడు. ఇంకెంతకంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఇక్కడ సమస్త దయాలు నీవే, సమస్త భక్తి స్వరూపంలో ఉన్న భక్తివి నీవే, అంటే భక్తి నీవే అంటున్నాడు. సమస్త తపోబలానికి తపస్వి నీవే, అంటే తపబలం ఉంది కదా, అంతా కూడా నీవే. అన్ని శంభో శివశంభో, ఓ పార్వతీపతి, ఓ గిరిజాపతి, సమస్త శాంతికి మూల శాంతివి నీవే అని అంటున్నాడు. ఎవరు? బుధుడు. ఓ శ్రీకంఠ, త్రిశూలి, ఓ చంద్రశేఖర, ఓ ఈశ్వర, ఓ శంకర, ఓ భవహర, ఓ దుర్జటి, ఓ పినాకిని, ఓ గిరీష, ఓ నీలకంఠ. ఇలా ఒక నామం కాదు, 2 నామాలు కాదు, ఆయనకి అనంత నామాలతో ఒక్కొక్క నామాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నామ వివరణ చెప్పుకుంటూ ఈశ్వరునికి కోటి 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 ప్రణామాలు చెప్తున్నాడు ఈ యొక్క బుధుడు. అయితే ఈ బుధుని యొక్క స్థుతికి బహు ప్రసన్నమయ్యాడు ఈ యొక్క ఈశ్వరుడు. మనం కూడా చూడండి, ఎవరి దగ్గరికైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వెంటనే ముక్కు మూసుకొని ఎవరా వెళ్ళకుండా మనం ఏమండి బాగున్నారా, మీరు చాలా మంచివాళ్ళంట, అది ఇది మీరు ఇలా అది అన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం ఆనందం కలుగుతుంది. మనం నేరుగా ఏదో పని కోసం ఆ పనే మాట్లాడకూడదు, ముందు 1-2 మంచి మాటలు. అలాగా నేటి నుండి ఈ లింగము బుధీశ్వర లింగముగా పిలువబడుతుంది. అంటే చూడండి, అప్పటి వరకు అదొక లింగము, ఆ లింగానికి ఈశ్వరుడు నామకరణం చేశాడు. ఈ లింగానికి నేటి నుంచి బుధేశ్వర్ మహాదేవ్గా పిలువబడుతుంది. ఈ